డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వేయగానే. కానీ కంప్లీట్ రివర్స్ గా చైనాలో 140% టారిఫ్ వేస్తే వాళ్ళ స్టాక్ మార్కెట్స్ పెరిగినాయి. ఇంతకంటే విడ్డూరం అది ఏమైనా ఉంటుందా? అది ఎలా సాధ్యమైంది సార్ అది? ఎందుకంటే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతుంది కాబట్టి. గవర్నమెంట్ సంస్థలు కొంటున్నాయి. అదే పనిగా దానికి ఎక్కువ ధర ఇచ్చి కొనడం మొదలెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో క్రాష్ అవడానికి వీలు లేదు అని చెప్పి మనకు బీజింగ్ నుంచి ఆర్డర్ వచ్చేసింది. దాంతో హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్, బీజింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు క్రాష్ అవడం కాదు కదా, పెరిగినాయి. కాబట్టి అంత మ్యానిపులేటెడ్ స్టాక్స్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేసేయంటే దమ్ము ధైర్యం ఎవరికి లేవు. అది మన ప్రాబ్లం. అంటే ఇన్ కాంట్రరీ టు ది ప్రజెంట్ సినారియో సార్, చైనా ఈజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఫిజికల్ క్రైసిస్ అనే ఒక వెర్షన్ ఉంది. డిస్పైట్ దట్ హౌ కుడ్ దే డూ ఇట్ అండి? అంటే వాళ్ళకు ఆల్రెడీ 1990 నుంచి చూస్తే కనుక 35 సంవత్సరాలు వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా ఎదిగారు. అంతేకాదు అదే పనిగా వెస్ట్ వాళ్ళని అలా పవర్ హౌస్ గా ఎదగడానికి సహాయం చేశారు. వాళ్ళకి ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇచ్చారు. ఎందుకంటే చైనాలో ఇండస్ట్రియల్ టెక్నాలజీ లేదు. వెస్ట్ నుంచి వచ్చిన టెక్నాలజీ అంతా గతంలో జపాన్ కి ఇచ్చింది వెస్ట్. జపాన్ నుంచి కూడా తీసేసి చైనాకి ఇవ్వడం మొదలు పెట్టారు. చైనా ఏం చేసిందంటే స్ట్రాటజిక్ గా ఈ దేశాలలో ఉన్నటువంటి చాలా అంశాలన్నీ కూడా వాళ్ళు కబ్జా చేస్తున్నారు. మోనోపలైజ్ అయిపోయారు. మోనోపలి లిటరలీ చైనాకి మోనోపలి. అమెరికాలో వెళ్ళి చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకు నిత్యావసర సరుకులన్నీ కూడా డే టు డే మనకు ఫర్నిచర్ కావచ్చు, మనకు వెహికల్స్ కావచ్చు, మనకు కావాల్సిన స్టేషనరీలు కావచ్చు, మనకు కావాల్సిన ఈవెన్ టాయిలెట్ పేపర్ కావచ్చు, టిష్యూ పేపర్లు కావచ్చు, మనకు నాప్కిన్, శానిటరీ నాప్కిన్స్ కావచ్చు, అన్ని చైనా మ్యానుఫ్యాక్చర్. కాబట్టి ఆన్ పర్పస్ అప్పటి ప్రభుత్వాలు, క్లింటన్ ప్రభుత్వము, తర్వాత ఒబామా ప్రభుత్వము, ఎస్పెషలీ మనకు డెమోక్రాట్ ప్రభుత్వాలన్నీ కూడాను మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ చేసాయి. ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ బేస్ అంతా కూడా చూస్తే మీకు ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ లో ఉంటుంది. మీకు కాలిఫోర్నియా ఈ ప్రాంతం అంటే మనకు సిలికాన్ వ్యాలీ, లేదా మనకు మన ఏమంటారంటే బ్యాంకింగ్ పవర్ హౌస్ అయినటువంటి ఈస్ట్ కోస్ట్, న్యూయార్క్, న్యూ జెర్సీ, ఈ ప్రాంతం, వాషింగ్టన్ డీసీ, ఇక్కడ వాళ్ళ సపోర్ట్ బేస్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మనం సర్వీసెస్ వెళ్ళిపోవాలని వాళ్ళు నిర్ణయించారు. అదే స్టేట్మెంట్ రఘురామ్ రాజన్ నుంచి కూడా విన్నాం. రఘురామ్ రాజన్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో పెట్టుకోకూడదు, డైరెక్ట్ గా సర్వీసెస్ వెళ్ళాలి అంటున్నాడు. అంటే ఆ లాబీ, సోకాల్డ్ లెఫ్టిస్ట్ లాబీ ఏదైతే ఉందో, ఈ అమెరికన్ లాబీ ఏదైతే ఉందో దానికి ఆయన ఒట్టాసు పడుతున్నాడు. భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్కిప్ అయ్యామా, ఇప్పుడు పుంజుకుంటున్నామా. కనీసం అంటే 20 ఏళ్ళు దానికి దూరం అయిపోయి మనం ఏం చేసాం. గ్యాప్ ఎక్కడ వచ్చింది సార్? ఆ ఇండస్ట్రియల్ మన రెవల్యూషన్ మిస్ అయిన గ్యాప్ ఏ పర్టికులర్ పీరియడ్ లో వచ్చింది? అది మనకు 90s నుంచి మళ్ళీ 2000 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాలు మనం మిస్ అయిపోయాం. 1990లో చైనా, భారతదేశము ఇద్దరు కూడా పర్ క్యాపిటా కానీ జీడిపి లెవెల్ కానీ ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది. కొద్దిగా చైనా మనకంటే ముందర ఉండేది, కానీ మోరల్లెస్ ఇద్దరు ఒకటే స్టేటస్ లో ఉన్నాం. స్టోరీ కట్ చేస్తే 2025 అంటే 35 సంవత్సరాల్లో వాళ్ళు మనకంటే 8 రెట్లు పెరిగారు. సో అది ఒకటి, చైనా కాన్షియస్ గా డెసిషన్ తీసుకుంది. డెంగ్ షాపింగ్ తీసుకున్నటువంటి డెసిషన్, ఓపెన్ అప్ అవుదాం అన్నటువంటి డెసిషన్. రెండు, వెస్ట్ కూడా దాని మీద డంప్ చేద్దాం అన్నటువంటి ఇన్వెస్ట్ చేశారు. వెస్ట్ లో ఏంటంటే వాళ్ళు ఏమో డెమోక్రసీని పెంపొందించే దిశగా వాళ్ళు ఏం చేయరు. వాళ్ళకి ఎక్కడ లాభాలు వస్తే అక్కడికి వెళ్తారు. చైనా మీద డంప్ చేశారు. అందుకని మీరు అమెరికాకు వెళ్ళి చూస్తే కనుక అమెరికాలో మీకు చాలా క్లియర్ స్కైస్ ఉంటాయి, పొల్యూషన్ ఉండదు. ఎందుకు? చాలా గొప్పగా ఎన్వైరన్మెంటల్ ఈ యాక్టివిస్టులు అందరూ ఏంటంటే చైనాని, భారతదేశాన్ని తిడతారు. మీరే ప్రపంచానికి పొల్యూషన్ అంతా మీరే ఇస్తున్నారు అని అంటారు. అది చైనా ఎందుకంటే పొల్యూట్ చేస్తుంది? అమెరికా ఇండ్లని నింపడానికి కోసం వాళ్ళు పొల్యూట్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వాళ్ళు చేసేది అమెరికా కోసం కదా. కాబట్టి అది డైరెక్ట్ గా అమెరికన్ ఖాతాలో వేయాలి ఆ పొల్యూషన్ అంతా. సో దాన్ని షిఫ్ట్ చేశారు. అప్పుడు మనం మిస్ అయ్యాం. ఆ సమయంలో కంప్లీట్ గా చైనాకి వెళ్ళిపోయినాయి, అప్పుడు మిస్ అయ్యాం. రెండోది, మళ్ళీ చైనా మీద వేటు పడినప్పుడు, ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత వేటు పడినప్పుడు అక్కడి నుంచి చాలా కంపెనీస్ వెళ్ళిపోయినాయి బయటికి. వెళ్ళిపోవడంలో 10 కంపెనీలు బయటికి వెళ్తే దాంట్లో రమారమి 6-7 కంపెనీలు మనకు వియట్నాంకి వెళ్ళినాయి. ముందర వియట్నాంకి వెళ్ళిపోయాయి. అది చైనా చేసింది. చైనా కాన్షియస్ గా చేసింది. ఏం చేసిందంటే వియట్నాంకి షిఫ్ట్ చేసి వాళ్ళ కాంపోనెంట్స్ అక్కడ పంపించి అసెంబుల్ చేసి మేడ్ ఇన్ వియట్నాం అని స్టాంప్ వేసి మళ్ళీ అమెరికాకి, ప్రపంచానికి అమ్మేది. అంటే మేడ్ ఇన్ పిఆర్సి. వాళ్ళు మేడ్ ఇన్ చైనా అని కూడా చెప్పరు, మేడ్ ఇన్ పిఆర్సి అంట, కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్. అంటే చైనీస్ బ్రాండ్ ఎంత దారుణమైనటువంటి రెప్యుటేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మేడ్ ఇన్ చైనా అంటే కనుక ఎవరికి అంటే దో నెంబర్ అనే ఒక ఇంప్రెషన్ ఉంది కదా వాళ్ళ మీద, అందుకని మేడ్ ఇన్ పిఆర్సి అంటారు.
అన్నది కూడా అది కూడా నెగిటివ్ అయిపోయిందని తెలిసి మేడ్ ఇన్ వాట్ వియట్నాం డస్ అని ఇట్ చెప్పి మీన్ సార్? పిఆర్సి అంటే ఏంటి? అండ్ లైక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఓకే. అది సో పిఆర్సీ అంటే ఏ దేశం మనకు తెలియదు, సరే కొనేస్తారని చెప్పేసి అదే ఐటమ్స్ ని మేడ్ ఇన్ వియట్నాం పేరిట అమ్మారు కొంతకాలం. క్రమేణా అది కూడా దెబ్బతినింది. వియట్నాం కూడా అబ్జర్వ్ చేసిన కెపాసిటీ చాలా తక్కువ ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి పాపులేషన్ చాలా తక్కువ. ఇంకా మిగతా మనకు కంబోడియా, లావోస్, తర్వాత ఫిలిప్పీన్స్ ఇటు కొన్ని దేశాలకు వెళ్ళాయి. అన్ని అయిపోగా మిగిలినవి ఒకటో అరో మన దేశానికి వచ్చాయి. అది షార్ట్ టర్మ్ లో అది సాధ్యమైంది. తర్వాత ఏమైందంటే ప్రపంచం అంతా డిసైడ్ చేస్తుంది ఇది చైనా ఎకో సిస్టమ్ లో మనం దిగితే కనుక మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. క్రమేపీ మనం ఒక స్టేబుల్ ఎకానమీ భారతదేశానికి షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టాం. అందుకని ఈ రోజు మనం ఆ షిఫ్ట్ చూస్తున్నాం మనం. కానీ మనం ఇందాక నేను అన్నట్లు కనీసం అంటే 2 దశకాలు మనం మిస్ అయిపోయాం. 20 years మనం కంప్లీట్ గా వెనకపడున్నాం ఇండస్ట్రియలైజేషన్. ఆల్మోస్ట్ వీ వర్ అబ్సెంట్. కరెక్ట్, అబ్సల్యూట్ గా లేము. ఇప్పుడు కూడా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2500 ఆ ప్రాంతంలో ఉన్నాం పర్ హెడ్. 2500 పర్ హెడ్ లో ఉన్నాం. వెరస్ చైనా ఆల్రెడీ $14,000-15,000 లెవెల్ కి వెళ్ళిపోయారు. వెస్ట్ అంతా కూడా $30,000-40,000 పర్ హెడ్ వాళ్ళ పర్ క్యాపిటల్